తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి యథావిధిగా ప్రైవేట్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం 600 కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో 600 కోట్లు ఇస్తామని రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, చెప్పండి, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏదైతే సమ్మె విరమించుకున్నట్టుగా మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్, ఏ అంశాల మీద ఏకాభిప్రాయం కుదిరింది? ఆమె ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు ప్రజాభవన్ లో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలమయ్యాయి. వారి చేసినటువంటి డిమాండ్స్ లో ప్రధానంగా 8,500 కోట్ల రూపాయల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించాలని చెప్పి ప్రతిపాదనలు పెట్టారు ఈ ప్రైవేట్ కాలేజీల యజమానులు. అదేవిధంగా ఇప్పటికే 1,200 కోట్లు చెల్లించడం కోసము టోకెన్లను జారీ చేశారు. ఆ టోకెన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ను 1,200 కోట్లకు సంబంధించినటువంటి అమౌంట్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరారు. ఈ నెలాఖరు వరకే 1,200 కోట్లను విడుదల చేయాలని చెప్పి కోరారు. సో ఈ నేపథ్యంలో నిన్ననే ఒక మారు చర్చలు జరిపారు పొద్దుపోయేంత వరకు. అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రేపు మరొక మారుకుంటున్నామని చెప్పి ఆ హామీ మేరకు ఈ రోజు మరొకసారి సమావేశం అయ్యారు. ఈ రోజు ఉదయమే నిన్న జరిగినటువంటి చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు తీసుకువెళ్లారు. సో ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి అందుకు అనుగుణంగా వాటిని ఒప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజు మరొకసారి ప్రైవేటు విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రజలతో చర్చలు ప్రజాభవన్ లో జరిపారు బట్టి విక్రమార్క, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి అందులో భాగంగా ఇప్పుడు ఏవైతే 1,200 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించి టోకెన్లు జారీ చేశారో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ని 2 విడతలుగా ఈ వారంలోపు 600 కోట్లకు విడుదల చేస్తామని చెప్పి, అదేవిధంగా మిగిలిన 600 కోట్ల రూపాయలని దీపావళి రోజు వరకు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు కూడా దానికి అంగీకరించారు. సో రేపటి నుంచి ఈ బంద్ ను విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక రేపటి నుంచి ఈ నేపథ్యంలో చర్చలు సఫలమైనటువంటి నేపథ్యంలో ఈ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు MBA, MCA వంటి ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా రేపటి నుంచి తీసుకోబోతున్నాయి. దాదాపుగా 1000 విద్యా సంస్థలన్నీ కూడా రేపటి నుంచి యథావిధిగా మళ్ళీ కొనసాగబోతా ఉన్నాయి. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.